జగన్మోహన్ రెడ్డి 2 లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ ఉన్నాయి. నేను అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ ద్వారా మెగా డిఎస్సి ప్రకటించి భర్తీ చేస్తానని చెప్పేసి ఊరు గ్రామ గ్రామం తిరిగి మరి నిరుద్యోగులకు యువతకు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జంబో డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, మినీ డిఎస్సి అన్నాడు. కానీ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా యువతని విద్యార్థుల్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే పాదయాత్రలో నారా లోకేష్ గారు యువగలంలో నడుస్తున్న సందర్భంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మేము డిఎస్సికి ప్రిపేర్ అయ్యాము. 5 సంవత్సరాలుగా మేము నమ్మాము, ఓట్లేసాము. 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి వేయకపోగా మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి లోకేష్ గారి దృష్టికి వస్తే లోకేష్ గారు ఆ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెడతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీలో భాగంగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెట్టి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి ప్రాసెస్ లో భాగంగా 150 రోజుల్లో 16,347 ఉపాధ్యాయుల భర్తీ చేసినటువంటి ఏకైక మంత్రి నారా లోకేష్ గారు, ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.